మనం ఒక షోలోకి వెళ్ళాలన్నా గానీ, ఎక్కడికైనా స్టేజ్ మీదకి వెళ్ళాలన్నా గానీ, ఆ స్టేజ్ పైన మనకి ఏమని వస్తారు? ఒక బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ ఉంది. ఆ ప్లాట్ఫామ్ మీదకి మనం వెళ్ళాలంటే దానిపైన మనకు ద్వేషం ఉండాలా, ప్రేమ ఉండాలా, అభిమానం ఉండాలి. ప్రేమ అభిమానం రెండు ఉండాలి. ద్వేషం ఉంటే ఎక్కడికి ఎవడు పోలేడు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న విష్ణుప్రియ గతంలో ఒక యాంకర్ నెల్లాల మైక్ పట్టుకుని అడిగితే బిగ్ బాస్ ను రేంజ్ వేసుకుంది. చిచి హౌస్ లోకి ఎందుకు వెళ్తారు, బయట ఇంత అందమైన ప్రపంచం ఉన్నప్పుడు దాంట్లోకి వద్దు, నేను దాని నెగిటివిటీ అని చెప్పింది. సో ఆమె ఇప్పుడు వెళ్ళడం జరిగింది సార్ అందులో. అవును, అప్పుడు వెళ్ళకపోవడానికి ఆమె మెచ్యూరిటీ ఎట్లా ఉండే, ఇప్పుడు వచ్చేసి ప్రపంచానికల్లా నేనేంటో చూపించుకోవాలని చెప్పేసి వచ్చింది. ఎవడైనా ద్వేషించడానికి ఇక్కడ రైటే లేదు. ఎందుకంటే లోపలికి పోయి తనని తాను ఎవరికి వాళ్ళను ప్రూవ్ చేసుకోవడానికి లోపలికి వెళ్తారు. అంటే ఒకప్పుడు టాప్ యాంకర్ గా ఉన్నారు సార్ రష్మి, తర్వాత జబర్దస్త్ కొన్ని షోస్ అయితే ఆ టైంలో ఆమె ఆ రకంగా స్పందించింది. ఇప్పుడు అవకాశాలు సరిగా లేవు, ఈ మధ్య కొన్ని వేసుకుంటుంది. అవకాశాలు లేవు అని ఏం లేదు, కానీ ఆమెకి ఎప్పుడు అవకాశాలు ఉన్నాయి, ఎప్పుడు ఫ్రీగా. సోషల్ మీడియాలో ఒక్కసారి ఫుల్ ఫ్లెజ్డ్ యాక్టివిస్ట్ గా యాక్టివ్ గా ఉంటే కనుక వాళ్ళు ఫ్రీగా ఉండరు. మనకు కనపడనంత మాత్రాన వాళ్ళు ఫ్రీగా ఉన్నారు అంటే కాదు. వాళ్ళు ఎప్పుడు ఫ్రీగానే ఉన్నారు. ఏ ఒక్క టూర్లు వేస్తూనే ఉన్నారు, బయటి కంట్రీస్ కి వెళ్ళి ఈవెంట్స్ ఇచ్చేస్తూనే ఉన్నారు. చాలా ఇస్తా ఉంది ఆ అమ్మాయి. అంతెందుకు మానస్ తోటి ఒక సాంగ్ చేసింది. ఆ సాంగ్ కోసమే అట్లీస్ట్ 1.5 month అగ్రిమెంట్ ఇచ్చింది. దానికి మంచి రెమ్యునేషన్ వచ్చింది. అట్లా ఎన్నో ఉన్నాయి సార్. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది శేఖర్ భాష గురించి సార్. శేఖర్ భాష బాగా మాట్లాడుకోవాలి. మొగజాతి ఆణిముత్యం అని చేసి ట్యాగ్ అయితే బయట సంపాదించిండు, హౌస్ లో సంపాదిస్తాడా సార్? 100% సంపాదిస్తాడు. అరే అన్ని పెద్ద పెద్ద ఛానల్స్, చిన్న ఛానల్స్ 12 నుంచి 18 hours కంటిన్యూస్ గా మాట్లాడమంటే ఒకే ఇష్యూ మీద అంటే ఎట్లా వాదిస్తాడంటే గనక తన తప్పు లేదు, నేను మాట్లాడేదే కరెక్ట్. ఎదుటివాడు ఎవడైనా కావచ్చు, వాళ్ళ స్వామీజీలు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, ఎవరున్నా కూడా వాళ్ళకి టక్కా ఫోర్గా ఇచ్చి మాట్లాడినటువంటి వాడే శేఖర్ భాష. హౌస్ లో అయినా కూరుకుంటాడా అంటే బయట అంటే సోషల్ మీడియా ఇష్యూనే అంతగానం డీల్ చేసినాడు. లోపల 14 మందితోటి ఎదుర్కొనలేడా. మస్తు కంటెంట్ ఇస్తాడు, మస్తు ఫన్ ఇస్తాడు, మస్తు లాజికల్ మాట్లాడతాడు. ముందే ఆర్జే సౌండ్ ఎట్లా ఉంటది, అదే సౌండ్ ఇక్కడ తీసుకొని వస్తాడు. సార్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుంది సార్ త్వరలో కంపల్సరీ. సో ఈసారి 3 వైల్డ్ కార్డ్ 4 వైల్డ్ కార్డ్స్ ఎగ్జాంపుల్ ఎన్నో అయితే ఉంటాయి కదా. 4 ఉన్నాయి. సో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీలో లవణ్యని పంపితే ఏ విధంగా ఉన్నా సార్? ఎవరిని? లావణ్య. ఇప్పుడు మన రాజధాని శేఖర్ భాష ఇష్యూ సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు అడిగినట్టు లావణ్యను లోపలికి నువ్వు పంపితే గనక బిగ్ బాస్ కంపల్సరీ లావణ్యను శేఖర్ భాష ఆపోజిటే వేస్తాడు. వేసినప్పుడు లావణ్య తగ్గదు, శేఖర్ భాష తగ్గదు. మామూలుగా ఆడమంటే ఇద్దరు కొట్టుకొని చేస్తారు. టీఆర్పీ రేటింగ్ పెరిగిపోతుందో లేకుండా బిగ్ బాస్ కి పెద్ద ముప్పు వచ్చి పడుతుందో. అట్లేముండదు, కంపల్సరీ కొట్టుకుంటారు అంతే. ఇప్పుడు మనాళ్ళు ఆడ 69 కెమెరాస్ ఉంటాయి. 69 కెమెరాస్ లో అందరు మన వాళ్ళు వీక్షిస్తూ ఉంటారు. అక్కడ ఏం జరిగినా కూడా బయటకు వచ్చినా కంపల్సరీ తెలుస్తుంది. తెలిసినప్పుడు బ్యాడ్ నేమ్ వస్తుంది. బట్ వాళ్ళిద్దరు నువ్వు ఉన్నట్టు లోపల పెడితే ఇద్దరు కొట్టుకొని చేస్తారు. మస్తు ఎంటర్టైన్మెంట్ అయితే వస్తుంది. బట్ పంపించకుండా ఉండాలని నేను కోరుకుంటా. సో అది ఇంకొకటి, ఈ సీజన్ లో మనం నైనిక గురించి కూడా మాట్లాడుకోవాలి. మంచి డాన్సర్ ఒకప్పుడు, ఇప్పటికైనా సరే పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా. సో ఈ సీజన్ లో మనం నైనిక డాన్స్ ని ఆస్వాదించవచ్చు 100% ఆస్వాదించవచ్చు. 100% కంటెంట్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళే హై నుంచి కాదు, కింద నుంచి వచ్చిన వాళ్ళు. ఒక మదర్ సెంటిమెంట్ ఉన్న ఆవిడ నేను మదర్ కోసమే ఏమైనా చేయగలుగుతాను అంటుంది. మదర్ కోసం ఎవరైనా మేల్ కానీ ఫీమేల్ కానీ నేను చేయగలుగుతాను అన్నప్పుడు వాళ్ళ దగ్గర కొంచెం విషయం ఉంటుంది, ఒక మంచితనం ఉంటుంది, ఒక అనుకం ఉంటుంది, ఒక మెలకువలు ఉంటాయి. కాబట్టి బిగ్ బాస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ లో చిన్నపిల్ల అమ్మాయి ఒక్కతే. సో ఇప్పుడు అమ్మాయి ఒక మంచి పొజిషన్ కి అయితే వస్తుంది ఈ షో తర్వాత. ఈ మొత్తం మీద నిన్న 14 మంది కంటెస్టెంట్లు అనవసరంగా వీళ్ళని తీసుకోరని మీకు ఎవరిని అనిపించలేదు. అంటే అందరూ కూడా చాలా మంచి నాలెడ్జ్ ఫెలోస్ ని తీసుకున్నారు. ఎవరు తక్కువ లేరు, అందరికి నాలెడ్జ్ ఉంది. వెరీ గుడ్. సో మొత్తానికి బిగ్ బాస్ 8 లిమిట్లెస్ సక్సెస్ అయితే లిమిట్లెస్ లో సక్సెస్ ఆల్రెడీ
నిన్న కంటెస్టెంట్స్ తీసుకున్నప్పుడే అది సక్సెస్ అని 100% డిసైడ్ అయిపోయింది. ఎందుకు చెప్తున్నాను అంటే కనుక లాస్ట్ సీజన్ లో మనం తీసుకున్నట్లయితే కనుక అంత లో లెవెల్ నాలెడ్జి, లో లెవెల్ పీపుల్ ను అందరిని తీసుకొని చాలా రచ్చరచ్చ మరి దారుణంగా చేసినారు. వాళ్ళు బయట ఆన్ స్క్రీన్ మీద ఏదో గొప్ప గొప్ప క్యారెక్టర్లు వేసినా కూడా లోపల చాలా డిఫరెంట్ క్యారెక్టర్లను అయితే చూసినాము. బట్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళు అట్లా కాదు. మనం ప్రోమోలు చూసినాము, వాళ్ళు మాట్లాడేటప్పుడు చూసినాము, ఇంకా చూసినాము. ఇదే మళ్ళా రిపీట్ గా చూడండి, నేను చెప్పిందే నడుస్తుంది. ఉన్నటువంటి అందరి క్యాండిడేట్స్ కూడా చాలా మంచి క్యాండిడేట్స్, మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఈసారి మనకి దండిగా దొరుకుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మొత్తం ఎనిమల్ అండ్ ఎన్విరాన్మెంటల్ థీమ్ ఇట్లా ఎట్లా అనిపించింది? అది సూపర్. ఆ థీమ్ కావచ్చు, వాళ్ళు పెట్టినటువంటి యాక్చువల్లీ ఇదల్లా కూడా, ఈ థీమ్ అల్లా కూడా మనం ఆలోచిస్తే ఎవరైతే హిందీ చూస్తూ ఉంటారో హిందీలో నుంచి కాపీ పేస్ట్ తీసుకొచ్చి పెట్టినారు. ఆల్మోస్ట్ 90% వాళ్ళు కూడా సీజన్ 2 సీజన్ 3 ఇలానే జంగల్ ను అండ్ బర్డ్స్ ను యానిమల్స్ ను వీళ్ళందరినీ తీసుకొని వచ్చి అంటే ఆంబియన్స్ అవన్నీ కూడా తీసుకొచ్చి పెట్టినారు. సేమ్ అలాగనే ఇప్పుడు ఉంది అన్నట్టు. బట్ లోపల హౌస్ లో వేరియేషన్ అన్నది ఈసారి చాలా బాగుంది. 3 రూములు ఇవ్వడము, ఒక దాంట్లో ఫిమేల్స్ ను, ఒక దాంట్లో మెయిల్స్ ను ఇలా ఇవ్వడము కొంచెం బాగా నచ్చింది అన్నట్టు. సో అది